విష్ణుకాంత ఇప్పుడు వర్షాకాలము చాలా దొరుకుతుంది. స్త్రీలకు సంబంధించిన ఒక వరప్రదాయని. నిజంగా మొక్క చూస్తే దాని పువ్వులు చూస్తే వెలుగుతున్నట్టే ఉంటాయి. చాలా సూపర్ చెట్టు అది. దీని వేరుతోని కిడ్నీ స్టోన్కు, మూత్రపిండాల సమస్యలకు దీని అది వేరుతోని మందు తయారు చేసి ఇస్తుంటాము. తెల్ల మోదుగ అండి, అరుదైన మొక్క. మోదుగు చెట్లను మనం ఎర్రపూలై చూసాము. తెల్ల మోదుగ అనేది చాలా అరుదైన మొక్క. పొత్తి దుంప గురించి ప్రతి ఆయుర్వేద గ్రంథం మీద ఈ మొక్క ఫోటోనే వేస్తారు. నమస్తే అండి, నా పేరు సింహాచలం లక్ష్మణ స్వామి, ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మనము రంగప్రసాద్ గారి ఆర్గానిక్ ఫార్మింగ్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఔషధ మొక్కలపై అవగాహన గురించి ఇక్కడ ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశాము. విష్ణుకాంత ఇప్పుడు వర్షాకాలము చాలా దొరుకుతుంది. స్త్రీలకు సంబంధించిన ఒక వరప్రదాయని. విష్ణుకాంత వల్ల వంద్య స్త్రీకి కూడా సంతాన ప్రాప్తి వస్తుందని ఆయుర్వేద శాస్త్రాలలో ఉంది. ఇది స్త్రీలకు సంబంధించిన పిసిఓడి ప్రాబ్లం కానీ, సంతానలేమితో బాధపడే ప్రతి మహిళకు ఒక వరం ఇది. విష్ణుకాంత దాని పేరులోనే ఉంది, నీలపుష్పి విష్ణుకాంత అంటారు. ఇది మా బీడు పొలాలలో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి నీడకెండబెట్టి పౌడర్ చేసుకొని ఆవు పాలతోని 40 రోజులు మహిళలు సేవించినట్టయితే ఏ ప్రాబ్లం అన్న ఉండని, గర్భాశయ దోషాలు ఏవైనా ఉండని, ఇంకా ఏ సమస్యలు ఉన్నా, పీసీఓడి సమస్య ఉన్నా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఎంతోమందికి మంచి సంతానం కలిగింది. అది ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరము విష్ణుకాంత. రత్నపురుషనేమో పురుషులకు సంబంధించింది, విష్ణుకాంత స్త్రీలకు సంబంధించింది. పూర్వీకులు ఋషులు పెట్టిన పేరులోనే ఉంది, అందులో ఉన్న గొప్పతనం. ఇంకోటి వెలుతురు చెట్టు పేరులోనే వెలుతురు ఉంది. నిజంగా మొక్క చూస్తే దాని పువ్వులు చూస్తే వెలుగుతున్నట్టే ఉంటాయి. చాలా సూపర్ చెట్టు అది. దీని వేరుతోని కిడ్నీ స్టోన్కు, మూత్రపిండాల సమస్యలకు దీని అది వేరుతోని మందు తయారు చేసి ఇస్తుంటాము. ఇది 2 రంగులు ఉంటాయి, కాస్త ఎల్లో పింక్ ఇంకో రంగు కూడా వస్తుంటుంది. ఇది తుమ్మ చెట్టును బోలి ఉంటుంది. పూలను చూస్తే చాలా చక్కగా అందంగా ఉంటుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే చెట్టు అది. కుప్పింట గురించి ఇందాక చెప్పాము, జిల్లెడు చెట్టు అయిపోయింది. తెల్ల మోదుగ అండి, అరుదైన మొక్క. మోదుగు చెట్లను మనం ఎర్రపూలై చూసాము. తెల్ల మోదుగ అనేది చాలా అరుదైన మొక్క. తెల్ల మోదుగు జిగురుతోని కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. తెల్ల మోదుగు వేర్ల కషాయము యూరినరీ సమస్యలను పోగొడుతుంది. తెల్ల మోదుగు విస్తరిలో ఆహారం సేవించినట్టయితే అన్ని రోగాలు పోతాయని ఉన్నది. అది ఒక దైవ సంబంధమైన మొక్కగా సుప్రసిద్ధమైంది. చాలా అరుదైన మొక్క, లభించిన వాళ్ళు దాన్ని కాపాడుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలు. అది చాలా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉన్న మొక్క. పొత్తి దుంప, లాంగలి అంటాము. పొత్తి దుంప గురించి ప్రతి ఆయుర్వేద గ్రంథం మీద ఈ మొక్క ఫోటోనే వేస్తారు. ఈ దుంప తీక్షణ ద్రవ్యం కలిగి ఉంటుంది. పక్షవాతంలో దీనికి చాలా ప్రశస్తమైన గుణం ఉంది. దీని దుంప నుంచి పక్షవాతం మందు తయారు చేస్తారు. ఇది ఎవరంటే వాళ్ళు తయారు చేసుకొని వాడదు, తీక్షణ ద్రవ్యం కాబట్టి శుద్ధి చేసి వాడినట్టయితే పొత్తి దుంప చాలా పనిచేస్తుంది. పొత్తి దుంప గింజలు కూడా చాలా ఖరీదైనవి, రైతులు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వం చాలా సహకరిస్తుంది దానికి. పొత్తి దుంపకు మంచి ప్రాశస్త్యం ఉంది. వినాయక చవితి అప్పుడు దీని పూలను పూజలో వాడతారు. ఆ పొత్తి దుంపనే ఇది గర్భిణీ స్త్రీలు అసలు వాడకూడదు, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఔషధంలో చాలా మంచి ఔషధం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. పెదమానులో అనేక రకాల వేప జాతిలో అనేక రకాల చెట్టు ఉంటాయి. ఇది పెనువేప, పెదమాను చెట్టు అంటారు. దీన్ని కూడా మధుమేహ నియంత్రణలో వాడుకోవచ్చు. నెక్స్ట్ రణపాల అండి. రణపాల ఈ మధ్య చాలామంది వాడుతున్నారు. కిడ్నీ స్టోన్ ఉన్నవాళ్ళు, మూత్ర సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు రోజు 2 ఆకులు తిన్నట్టయితే 1 వీక్లోనే చిన్న స్టోన్స్ ఉంటే పోతాయి. లాంగ్ ప్రాసెస్లో ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. స్టోన్ పెద్దగా ఉంటాయి. కాల్షియం యాక్సిలేట్ స్టోన్ ఉన్నవాళ్ళు రణపాల ఆకులు ఒక 15 రోజులు తింటే దాదాపుగా రాయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని చూసుకొని సరిగ్గా వాడితే ఇది అమృతతుల్యం. ఒక ఆకు పెడితే 100 చెట్లు అవుతాయి. ఒక్క ఆకుతోని మనం 1 ఎకరం చెట్లు తయారు చేయొచ్చు. ప్రతి కనుపు నుంచి ఒక ఆకు వస్తుంది. చాలా మంచిది. ఇది ప్రతి కుండీలో కూడా పెంచుకోవచ్చు. రణపాల అనేది ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిన మొక్క. ఉత్తరేణి తెలుసు, కానీ ఎదురు ఉత్తరేణి. దీని వెన్నులు రివర్స్గా ఉంటాయి. ఉత్తరేణి లక్షణాలన్నీ దీనికి ఉంటాయి. ఇది త్రిదోషాహారమైంది, అంటే అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళు కూడా దీర్ఘకాలికంగా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాతపిత్త కఫాల అంటారు. అదే త్రిదోషాల మీద పనిచేసే మొక్కల్లో ఇది ఒకటి. ఉత్తరేణిలో ఇంకొక వెరైటీ
దాని తర్వాత శంఖపుష్పి ఉందండి. శంఖపుష్పిలో చాలా రకాలు ఉంటాయి. ఎరుపు, పింకు, తెలుపు. మనకు తెల్లది శ్రేష్టమైనది. మిగతావి కూడా ఔషధ గుణాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి మీద చాలా పనిచేస్తుంది. చాలా సుప్రసిద్ధమైన మొక్క, శివ ప్రీతికరమైన మొక్క, పూజలో కూడా వాడుతుంటారు. ఇంట్లో కూడా ఇది ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. జ్ఞాపక శక్తికి తిరుగులే మందు. సరస్వతి ఆకు, శంఖపుష్పి కలిపి జ్ఞాపక శక్తి ఔషధాలలో ఇస్తూ ఉంటారు. చాలా మంచి మొక్క. ప్రతి ఒక్కరు వీలైతే పెంచుకుంటే చాలా మంచిది. ఇంకోటి దీని పక్కన సునాముఖి. జీర్ణ సమస్యలు, మలబద్ధకం ఉన్నవారికి ఇది ఒక్క చెట్టు చాలు. సునాముఖి వల్ల సమస్త జీర్ణ వ్యవస్థ అవుతుంది, సుఖ విరేచనం అవుతుంది. నిజంగా నగరాలలో ఉన్న వ్యక్తులకు ప్రతి ఒక్కరికి జీర్ణ సమస్యలు, గట్ సమస్యలు విపరీతంగా ఉంటాయి. బిర్యానీలు అవి ఇవి తిని లేటుగా తిని పడుకొని బాగా ఇబ్బంది పడేవాళ్ళు సునాముఖి ఆకు పౌడర్ను గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే తెల్లారేసరికి రాత్రంతా తిన్నది కూడా నీట్గా క్లీన్ చేసి పెడుతుంది. ప్రతి ఒక్కళ్ళు నిజంగా చెప్పాలంటే సునాముఖి ఉంటే జీర్ణ సమస్యలే ఉండవు, గ్యాస్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా సునాముఖిని ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. దాని ఆకును ఎండబెట్టుకొని కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని రాత్రి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగినట్టయితే సునాముఖి ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎవరైనా వాడచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. శ్రీగంధం అనేది కాస్ట్లీ మొక్క. ఎర్రచందనం వేరు, శ్రీగంధం వేరు. చందనం చెట్టు అని కూడా అంటాము. ఇది చలువ చేసే గుణం ఉంటుంది. ఉష్ణ సంబంధించిన శరీరాలకు అమృతతుల్యంగా పనిచేస్తుంది. అనేక మందికి దీంతో తయారైన ఔషధాలను వాడతారు. దీని ఔషధాలు చెప్తే చెట్లను నరికేస్తారని దీని ఔషధాలు చెప్పడం లేదు. మార్కెట్లో దొరికే దీని చందనాసం లాంటి మెడిసిన్ ఉంటాయి, కావాలంటే వాడుకోవచ్చు. ఇన్సులిన్ ప్లాంట్ అయిపోయింది. పచ్చగన్నేరు విషతుల్యం కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్గానే అప్లికేషన్ ఉంటుంది, ఇంటర్నల్గా వాడకూడదు. తెల్లగన్నేరు కూడా అంతే, గన్నేరు జాతి. ఇంకొకటి శతావరి అండి. శతావరి పురుషులకు, స్త్రీలకు చాలా ఉత్తమమైన మూలిక. పురుషులకు సంతాన యోగానికి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి పనిచేస్తుంది. స్త్రీలకైతే స్తన్యవృద్ధికి, పాలు లేని స్త్రీలకు పాలు ఉత్పత్తి చేసే మొక్కలో నెంబర్ 1 మొక్క ఇది. దీని దుంపలు ఉంటాయి. ఆవు పాలల్లో ఉడికించుకొని మళ్ళీ ఆవు పాలల్ని కలుపుకొని తాగాలి. ఆవు పాలల్లో ఉడికించుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆవు పాలలు కలుపుకొని తాగితే స్తన్యవృద్ధి అవుతుంది. స్త్రీలకు సంబంధించిన సౌందర్య దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతంగా స్త్రీలకు సంబంధించిన హార్మోన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ముఖ్యంగా స్త్రీలు వాడుకోవచ్చు. పురుషులేమో సంతాన దోషానికి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మయూరసికి. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పరిశోధనలు చేస్తున్నారు. హెచ్ఐవిలో కూడా ఇమ్యూనిటీ పెంచడానికి మయూరసికితో తయారైన ఔషధాలను ప్రయోగదశలో ఉన్నాయి. ఇమ్యూనిటీ మాత్రం పెంచుతుంది. ఇంకా ధూపద్రవ్యాల్లో కూడా వాడతారు. దాని ధూపం ఇంట్లో వేసినట్టయితే ఎలాంటి గ్రహదోషాలు ఉండవని మన ఆయుర్వేద శాస్త్రాలలో ఉంటుంది. దాని ధూపం వల్ల కొంచెం ఆక్సిజన్ శుద్ధి అవుతుందని చాలా ఉంది. సత్యనారాయణ చెట్టు అంటారు. ఇది దేవుని పూజకు వాడుతుంటారు. తర్వాత మోదుగు. ఇందాక మనం తెల్ల మోదుగు గురించి చెప్పుకున్నాము. ఇది ఎర్ర మోదుగు. ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. మోదుగు చెట్టు గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల టన్నుల పుష్పాలు వృధాగా పోతున్నాయి. మోదుగు పూలతో టీ తయారు చేసుకోవచ్చు. ఆ టీ ఇంటిల్లిపాది తాగినట్టయితే మనం వాడే టీ పొడులు అన్నీ మానేసేయచ్చు. వాటితో తాగితే శరీరంలోని ప్రతి అణువు కూడా శుద్ధి అవుతుంది, చలవ చేస్తుంది, రక్త శుద్ధి అవుతుంది, శరీరానికి రంగు వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మోదుగు ఆకుల విస్తరలు ఇంతకుముందు ఉండేటివి. వాటిలో భోజనం చేసినట్టయితే అద్భుతంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. మోదుగు చెట్టు ఆక్సిజన్ కూడా బాగా ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే మోదుగు చెట్లు తగ్గిపోతున్నాయి, నరికేస్తున్నారు. వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మోదుగు చెట్లు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి కొట్టేయకండి, అది అందరికీ పనికొస్తుంది. చాలా మంచి మొక్క. నెక్స్ట్ ముద్రబెండ. అతిబల అంటాం. బల చతుష్టయంలో 4 మొక్కలు ఉంటాయి. బల, అతిబల, నాగబల, మహాబల. అందులో ఈ అతిబల ఒక చెట్టు. అతిబలకు మహాభారతంలో చాలా స్టోరీ ఉంది. దీని ఆకుల రసము మనం కండరాలకు పట్టించినట్టయితే ఎంతో బలవర్ధకంగా ఉంటుంది. తర్వాత దీని వేరును పాలతోని, వేడి పాలల్లో వేరును తిప్పితే పాలు పౌడర్ అయిపోతాయి. ఆ పౌడర్ను మనం పాలల్లో కలుపుకొని తాగినట్టయితే చాలా బలంగా ఉంటుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు ఉంటుంది. గింజలు పౌడర్ వాడినట్టయితే పురుషులకు బలవర్ధకంగా ఉంటుంది, సంతాన హితంగా ఉంటుంది. అతిబలకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆకులతోనే ఉన్నాయి, గింజలతోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో అమృత తుల్యంగా పనిచేస్తుంది. దాన్ని కూడా మనం రక్షించుకోవాలి, పెంచాలి. వెంపలిలో ఇది ములు వెంపలి అంటే దాని మీద కాయల మీద నూగు వస్తుంది. వెంపలికి శరపుంక అంటాము.
దాని ములువెంపలి పైననేమో కొంచెం మూగు ఉంటుంది. దానికి అనేక రకాల ఔషధాలకు పనిచేస్తుంది. ముఖ్యంగా మధుమేహ నివారణలో కూడా ఈ వెంపలి చెట్టును వాడతాము. వెంపలి ఆకులు, గింజలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అవి వాడతాం. ఇంకా ఒకటి ఈ ఎడారి మొక్క జముడులో నాగజముడు, కాడజముడు, కోలజముడు చాలా రకాలున్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఈ డ్రాగన్ ఫ్రూట్ అని తింటాం. దానికి కన్నా 100 రెట్లు బెటరు ఈ జముడు పండ్లు. దీనికి ఎర్రటి పండ్లు వస్తాయి. ఆ పండ్ల గుంజు తిన్నట్టయితే ఎంత శక్తి ఉంటుందంటే పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఫైల్స్ కంప్లైంట్ను పూర్తిగా పోగొడుతుంది. అసలు దాని సిరప్ తయారు చేసుకొని మనము ఇంటిల్లిపాది 1 సంవత్సరం పాటు కూడా దాన్ని వాడచ్చు, నిల్వ చేసుకోవచ్చు. అసలు వాటి జముడు పళ్ళ గురించి జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. జముడు పళ్ళు చాలా బలవర్ధకమైన ఆహారం. డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో, కానీ అది ఎవరు వెలుగులోకి తేవడం లేదు. ఖచ్చితంగా మన భారతీయ మొక్క చాలా మంచిది, దాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ పసుపులో మామూలు పసుపు, ఎర్ర పసుపు, ఇంకా తెల్ల పసుపు, రకరకాల పసుపులు ఉంటాయి. నల్ల పసుపు, ఇది నల్ల పసుపు కాలహరిద్ర అంటారు. మేము ఈ నల్ల పసుపు చాలా అరుదైంది, లక్షల విలువైందని ఒకప్పుడు బాగా చెప్పేది. ఇప్పుడైతే చాలా చోట్ల రైతులు పండిస్తున్నారు. మామూలు పసుపులో ఉండే కుర్కుమిన్ దీంట్లో అత్యధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని విస్తారంగా పెంచుతుంది. ఈ నల్ల పసుపు దుంపలో ఉండే పౌడర్ను రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా మీకు ఏ జబ్బులు రావు, ఆస్తమా, అలర్జీ కూడా ఉండదు, జలుబు ఉండదు. పిల్లలు కూడా వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు. ఆహారంలో, వంటలో ఇంకా పసుపుకు బదులు ఈ పసుపు వాడినట్టయితే ఇక చాలా బాగుంటుంది. నక్కదోస అంటే మన బుడంకాయ అంటాం మనము. దోశలో ఇదొక రకము. దీని కాయల కూర వండుకున్నట్టుంటే త్రిదోషాహారంగా పనిచేస్తుంది, వాతాన్ని హరిస్తుంది, బలవర్ధకమైంది, పోషకాలు కలిగి ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, న్యాచురల్గా పెరుగుతుంది. దాన్ని ఎవరు పండించరు. చాలా అద్భుతమైన మనకు పొలాల్లో దొరికే ఒక మంచి పండు, మంచి కాయ అనుకోవచ్చు, ఆహారం. మొక్కలలో ఔషధ గుణాలలో ఎలాంటి లోపం లేదండి. వాడే విధానంలో, ఇచ్చే వ్యక్తుల్లో, చెప్పే వ్యక్తుల్లో, మనం వాడే పద్ధతుల్లో తేడాలు ఉంటాయి తప్ప ప్రకృతిలో ఎప్పుడు అబద్ధం ఉండదు. ఖచ్చితంగా పని చేస్తుంది. రమ్మంది తెలుగు వన్.